2019-24 దాకా వైసీపీ హయాంలో చాలా వరకు కుంభకోణాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు చాలా జరిగాయి. కానీ ఇక్కడ 2014-19 దాకా అటు టీడీపీ చేసినటువంటి కార్యక్రమాలు కానీ లేదా ఎప్పుడు కూటమి చేస్తున్నటువంటి ఒక అభివృద్ధి కానీ వీటన్నిటికీ కూడా క్రెడిట్ మాదే అని చెప్పి క్రెడిట్ షోర్ చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. కానీ వైసీపీ వాళ్ళ బాధ ఏంటంటే 2019-24 దాకా వాళ్ళు చేసినట్టు అక్రమాలు అవినీతికి ఎవరు క్రెడిట్ షోర్ చేసుకోవట్లేదే అనేది వాళ్ళ బాధ. ఇప్పుడు సొంత తల్లి విజయమ్మ గారు అంటున్నారు, నువ్వు చెల్లికి ఇవ్వాల్సిన వాటాలు ఇవ్వడం లేదు, నాకు కనీసం మర్యాద ఇవ్వడం లేదు, మీ తండ్రిని కూడా మీ తండ్రి ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా నువ్వు పాటిస్తలేదని చెప్పేసి అన్న తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డిని ఏం చూసి ఓట్లేశారంటే రాజశేఖర రెడ్డి గారిని చూసే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ లేరు, ఆయన ఓన్లీ బెంగళూరుకే పరిమితం అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ షోర్ ఎవరు తీసుకుంటారంటే ఏం చెప్తారు అండి? అలాంటి అంత గొప్ప క్రెడిట్ షోర్ ఎవడు తీసుకోలేడు జగన్మోహన్ రెడ్డిది. అయితే మీరు ఇందాక అన్నారు తల్లి చెల్లి అడిగిన క్రెడిట్ షోర్ కూడా వాళ్ళు తీసుకోవట్లా. ఎందుకంటే వాళ్ళు ఏమడిగారు క్లియర్గా, విజయలక్ష్మి గారు మీ తండ్రి ఉండగానే జరిగింది ఇది, మనవాళ్ళకి ఆస్తిలో సగం వాటా ఇవ్వాలన్నారు, అంటే అందరికీ ఈక్వల్గా అని చెప్పి ఆవిడ ఒక అఫిడవిట్ చేసి నోటరీ చేసి సంతకం చేసిస్తే శివప్రసాద్ రెడ్డి ఎవడండి మాట్లాడటానికి? షర్మిల నిన్న ఏమడిగారండి విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయంలో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ కుక్కల చేత ఎందుకు మాట్లాడిస్తావని అడిగింది సొంత చెల్లెలు. వైసీపీ సైతాన్లు ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగింది. కరెక్ట్ కదా? అంటే వీళ్ళు ఆస్తుల గురించి మాట్లాడితే వాడెవడో వచ్చి ఆంధ్రప్రదేశ్లో అసలు ఆడవాళ్ళకి ఆస్తి హక్కే లేదుట, పెళ్ళయ్యాక వాళ్ళకి తల్లి తండ్రి ఆస్తి మీద హక్కు ఉండదుట, ఎవడు ఇవ్వట్టు. అసలు ఆయన స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. మరి నందమూరి తారక రామారావు గారు చేసింది ఏంటి? ఆయన పార్టీ దేనికి పెట్టారు? తెలుగువారి ఆత్మగౌరవం కోసం, మహిళల అభ్యున్నతి కోసం ఆయన పార్టీ పెడితే ఇవాళ వచ్చి శివప్రసాద్ రెడ్డి అనేవాడు మాట్లాడతాడండి? అసలు ఆయన ఎవడండి? భలే అడిగిందండి షర్మిల, నీకు సిగ్గు లేదా, నీకు దమ్ము లేదా, ధైర్యం లేదా అని జగన్మోహన్ రెడ్డిని నిలదీసింది వాళ్ళ. అవునా కాదా? మరి ఇప్పుడు క్రెడిట్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. సిగ్గులేని ఒక గుడ్డు అమర్నాథ్ ఏ క్రెడిట్ మాట్లాడుతున్నాడు? మరి తల్లికి ఇవ్వాల్సిన ఆస్తి గురించి మాట్లాడారా? ఇప్పుడు తల్లిని ఇంట్లోంచి పంపించేశారు, మరి అది మాట్లాడవే. చెల్లెలకి ఆస్తి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వట్లేదు? పైగా శివప్రసాద్ రెడ్డి అంటాడు ఇప్పటికే 260 కోట్లు ఇచ్చేసారట. ఎవడబ్బసొమ్ము ఎవడిచ్చాడు? యలహంక ప్యాలెస్కి షర్మిలకి అధికారం ఉందని చెప్పింది ఆవిడ, దానికి ఏమంటున్నాడు? యలహంక ప్యాలెస్ ఆయన కష్టార్జితంట. మరి ఎప్పుడు పలుగు పారా పెట్టి ఎప్పుడు ఆయన పునాదులు వేసి ఎప్పుడు కట్టాడు యలహంక ప్యాలెస్? 10 ఏళ్లలో ఆయన సంపాదన ఏంటండి? నెలకు ఎంత జీతం తీసుకున్నాడు? ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు? 10 ఏళ్లకు ముందు ఏం వ్యాపారాలు చేశాడు? ఆయన ఎంత సంపాదించాడు? ఇవాళ లెక్కలతో సహా తీయమనండి. ఈ పనికి మాలిన శివప్రసాద్ రెడ్డి నేను, లేకపోతే గుడ్డ అమర్నాథ్ నేను. క్రెడిట్ గురించి మాట్లాడుతున్నారు కదా, వాట్ ఈస్ హిస్ క్రెడిట్? జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఏంటి? లెట్ దెమ్ సే. క్రెడిట్ చోరీలు కాదు చేయాల్సింది మీరు. ఏదైనా ఒకటి జరగగానే ఇది మేమే కట్టాం. ఎప్పుడు కట్టావు? 10 ఏళ్ళు ఏం చేసావు? నిద్రపోయి. 5 ఏళ్ళు ఏం చేసావు? దోచుకున్నాక మీరేం చేశారు వచ్చి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఇది మేమే చేసాం. మళ్ళీ 99 పైసలు భూమి ఇచ్చాడంటారు అంటున్నారా? మరి 99 పైసలు భూమి ఇస్తే అంతకుముందు మీరు చేసామని అంటున్నారు కదా, మరి మీరు భూమి ఇవ్వలేదా? మీరు భూమి ఇచ్చుంటే ఎంతకి ఇచ్చారు? మరి మీరు అసలు ఏ కంపెనీలకు ఇచ్చారు? ఇవన్నీ మీరే చేశారు. మరి భూమి ఎందుకు ఇవ్వలేదు? మీరు భూమి ఇవ్వకుండా గాల్లో కట్టించారా కంపెనీలన్నీ? లేకపోతే ఎంఓయూలన్నీ గాల్లో చేసుకున్నారా మీరు? గుడ్డమన్నదని చెప్పమనండి. నీకు మాట్లాడటం రాదు, నీ పోర్ట్ఫోలియో నీకు తెలియదు, నువ్వు ఏం ఎంఓయూలు చేసుకుంటావో నీకు తెలియదు. ఇవాళ కూటమి ప్రభుత్వం చేసుకునే ఎంఓయూల గురించి నువ్వు వచ్చి మాట్లాడటం ఏంటి? ఆర్సెల్ఆర్ మిట్టల్ గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? అసలు ఆయన ఎక్కడుంటాడో చెప్పమానండి, ఎక్కడుంటాడో చెప్పమానండి, ఆయన వ్యాపారాలు ఏంటో చెప్పమానండి. ఆయన వచ్చి ఇవాళ ఎందుకు పెడుతున్నారు అనకాపల్లి నక్కపల్లిలో అడగమానండి, చెప్పమానండి అడిగితే. యు డోంట్ నో ఎనీథింగ్. అసలు నువ్వు ఒక ఐటీ మినిస్టర్గా చేశానని సిగ్గుపడాలి ఈ రాష్ట్రం. ఎందుకంటే నీకు అసలు ఏమీ తెలియదు. యూ డోంట్ నో ఎనీథింగ్. అసలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎవరెవరు, అంటే ఇండియాకి సంబంధించిన వాళ్ళు, భారతీయులు ఎక్కడ వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు ఎందుకు అసలు భారతదేశంలో వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు, వాళ్ళు నీలాగా క్రెడిట్ చోరీ చేస్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి లాగా? ఆలోచించండి, బుర్ర పెట్టి ఆలోచించండి.
మోకాల్లో బుర్రలు పెట్టుకోవటం కాదు. మీరు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడటం కాదు. మీరు ఒక పక్కవాడి క్రెడిట్ తీసేసుకుని మీరందరూ కూడా పరాన్న జీవుల్లా బతకండి కదా. పరాన్న జీవులు వైసీపీ వాళ్ళందరూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చెల్లి ఆస్తి మీద బతుకుతున్నాడు, పరాన్న జీవి కాకేంటి? తల్లి దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నాడు. అవును. వాళ్ళు వచ్చి సమాధానం ఇచ్చే దమ్ము లేదు నీకు. నువ్వు మాట్లాడతావేంటి? అసలు నీ తరఫున వాడెవడో వచ్చి మాట్లాడటం ఏంటి? నీ చెల్లెలు అదే అడిగింది వాళ్ళ. అందుకని వాళ్ళ క్రెడిట్ అనే పదానికి మీకు అది ఉచ్చరించే అర్హత కూడా లేదు. ఎందుకంటే మీ దగ్గర ఏ క్రెడిట్ లేదు. డెబిట్లే తెలుసు మీకు, చోరీలే తెలుసు మీకు, అవినీతిలే తెలుసు మీకు. క్రెడిట్ అనే దానికి అర్థం ఏంటో చంద్రబాబు నాయుడు గారిని అడగండి చెప్తారు. లోకేష్ని అడగండి చెప్తారు. ఒక ఐటీ మినిస్టర్కి వాట్ హీఈస్ డూయింగ్, వాట్ హీ లెర్న్డ్ అనేది ఒక లోకేష్ని అడిగితే మీకు చంద్రబాబు నాయుడు గారు కూడా అవసరంలా. ఇవాళ ఆ స్థాయికి వెళ్తున్నాడు ఆ పిల్లాడు. కాబట్టి ఇవాళ లోకేష్ని అడగండి. క్రెడిట్ చోరీ గురించి మీరు చెప్తారు. అసలు క్రెడిట్ అంటే ఏంటి, క్రెడిట్ ఎలా తెచ్చుకోవాలి మనం? ఇవాళ లోకేష్ని ఎంతమంది ప్రశంసించారండి? నిన్నగాక మొన్న కూడా ప్రశంసించారు కదా. అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.